అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. అన్న వెంకటేష్ అన్న, ఆ, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దేశం మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు మనం తెలంగాణ గురించి మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే ఈ చేవేళ్ల నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మూడు గట్టిగా పోటీ పడతా ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి అవకాశం ఉందా? ఎందుకంటే ముగ్గురు మధ్య పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 17 స్థానాలు, తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది? ఇప్పుడు తెలంగాణ గురించి ఓవరాల్గా చెప్పలేం, కానీ మా నియోజకవర్గం గురించి చెప్తున్నాం. మీరు అనుకున్నట్టు తీవ్ర పోటీ ఏం లేదండి. ఇక్కడ ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదే బీజేపీ పెద్ద పోటీ వాళ్ళు అనుకుంటున్నారు, ఆ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఓకే, అంత లేదండి అంత ఇక్కడ. లేదా? ఎందుకంటే మేము స్థానికంగా ఉంటున్నాం, ఊర్లలో పొంటి తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు అది. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు అన్నీ చదువుకున్నామండి, బీఈడ్ అయిపోయింది, నిరుద్యోగిని నేను. మా అబ్బా, ఒక జనరేషన్ మొత్తం తినేసిండు కేసీఆర్. ఇంకా ఎట్లా నమ్ముతారండి? యువత మాత్రం ఆయన నమ్మేదే లేదు, అటు సైడ్ చూసేదే లేదు. కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. ఆ కారు గుర్తు పోయింది, దాని పని అయిపోయింది ఇక అంతే. పోటీలోనే లేదా? పోటీలోనే లేదు, అది అసలు మర్చిపోయారు ఇక జనాలు, అది కాలగర్భంలో కలిసిపోతుంది అంతే ఇక. సో మరి ఏంటి సార్ పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది మరి? అంటే ఇప్పుడు ఈ 17 స్థానాల్లో ఎన్ని గెలుచుకుంటుంది కాంగ్రెస్? ఇక అది ప్రజలు తీర్పిస్తారండి, ప్రజలు నియోజకవర్గంలో కాంగ్రెస్, మా నియోజకవర్గంలో అయితే గెలుస్తుంది. మనకు తెలిసిన విషయం మాట్లాడాలండి, తెలియని విషయాలు వద్దు. ఎంత రావచ్చు అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ? ఇక్కడైతే భారీ స్థాయిలో వస్తుందండి పక్క. అప్పుడే మా ఎమ్మెల్యేకి 30,000 మెజారిటీ వచ్చింది రామ్మోహన్ రెడ్డికి, ఇంకా దానికంటే డబుల్ త్రిబుల్ వస్తుంది. రంజిత్ రెడ్డి గారు మీకు పర్సనల్ గా అంటే మా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అనమాట, బాగా తెలిసిన వ్యక్తి అంతే. సో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తెలిసిన వ్యక్తి, కానీ ఇక పార్టీలు మారడం, ఆయనకు శాశ్వతత్వం అనేది లేదు. 3 పార్టీలు చేంజ్ అయ్యారు, ఇంకెవడన్నా పిలిస్తే అటు గిటంగా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రంజిత్ రెడ్డి గారు చేస్తారు నమ్మకం ఉందండి మీకు? చేస్తారండి, చేస్తారు. ఎందుకంటే సొంతంగా చేతి నుంచి తీసుకునే అవకాశాలు ఇటంగా ఉన్నాయి, డబ్బులు చేతి నుంచి ఇటంగా పెడతారు. అవునవును, అట్లా. సో మొత్తానికైతే రంజిత్ రెడ్డి గారికి పోటీ లేదంటారు? పోటీ లేదు, వారు వన్ సైడ్. అంతే, వారు వన్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్.